రాత్రి 10 గంటలు దాటింది. ఆ ఇంటి హాల్లో వెలిగిన లైట్ చీకటిని పూర్తిగా తరిమేయలేక గోడలపై పొడవైన నీడలు పడుతున్నాయి. ఆ నీడల మధ్య నిలబడి ఉన్నాడు రాహుల్. అతని మొబైల్ స్క్రీన్ మీద ఒక అమ్మాయి నవ్వు మెరిసింది. అది అతని భార్య సౌమ్యది కాదు. అతను నవ్వుతూ బేబీ అని మాట్లాడుతున్న ఆ స్వరం సౌమ్య గదిలోకి స్పష్టంగా వినిపించింది. ఆ గది తాళం వేసిన గది. బయట నుంచి మాత్రమే తలుపు తెరుచుకునే గది. లోపల ఒక చిన్న కిటికీ, దుమ్ము పట్టిన మంచం, మూలలో పాడైపోయిన అల్మరా. అదే సౌమ్య ప్రపంచం. మొదట్లో ఇది ఇలా ఉండేది కాదు. పెళ్లి తర్వాత మొదటి సంవత్సరంలో రాహుల్ ఆమెను చేతుల్లో పెట్టుకొని చూసుకున్నాడు. కానీ కాలం మారింది. కాదు, అతని మనసు మారింది. ఆఫీసులో పరిచయమైన ఒక అమ్మాయి అతని జీవితంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి సౌమ్య కళ్ళల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. ఎవరితో మాట్లాడుతున్నావు అని ఒకరోజు అడిగింది. ఆ ఒక్క ప్రశ్నకే అతను అరవడం మొదలుపెట్టాడు. నీకు పిచ్చి ఎక్కువైందా? నన్ను అవమానించడానికి నీ స్థాయి ఏంటి అని ప్రశ్నించాడు. ఆ రోజు నుంచి ఆమె ప్రతి మాట తప్పే అయింది. ఆమె నిశ్శబ్దం కూడా అతనికి నచ్చలేదు. ఆమె ఏడుపు కూడా అతనికి భారంగా అనిపించింది. ఒకరోజు అతను ఆ అమ్మాయిని ఇంటికే తీసుకొచ్చాడు. సౌమ్య ముందు నిలబెట్టి, ఇది నా స్నేహితురాలు అని చెప్పాడు. కానీ వారి కళ్ళల్లోని దృష్టి స్నేహం కాదు, అవమానం, సవాలు, తక్కువ చూపు. ఆ రాత్రే మొదటిసారి అతను సౌమ్యను ఆ గదిలోకి తోసి తలుపు బయట నుంచి లాక్ చేశాడు. నువ్వు బయటకు రావాలంటే నీ తలలోని అనుమానాలు బయటికి పోవాలి అన్నాడు. రోజులు గడిచాయి. ఆమెకు ఇచ్చేది 2 పూట్ల భోజనం మాత్రమే. మాటలు మాత్రం గాయాలు చేసేవి. నిన్నెవ్వరూ నమ్మరు, నీకు మానసిక సమస్య ఉంది, నువ్వు నాకే భారమయ్యావు అని అతను తన అక్రమ సంబంధాన్ని దాచలేదు. ఉద్దేశపూర్వకంగా ఆమె వినేలా ఫోన్లో ప్రేమగా మాట్లాడేవాడు. ఒకసారి తలుపు కొద్దిగా తెరిచి ఆ అమ్మాయిని ఆమె గది ముందు నిలబెట్టాడు. చూసావా, ఇది నా జీవితం, నువ్వు ఒక తప్పు మాత్రమే. ఆ ఒక్క వాక్యం సౌమ్య గుండెలో మంట రేపింది. కానీ ఆ మంట కేకలుగా బయటికి రాలేదు, నిశ్శబ్దంగా మారింది. అదే అతనికి కావాల్సింది. ఇంటికి వచ్చే పని మనిషి లక్ష్మి మాత్రం ఆ కళ్ళలోని నిస్సహాయత గమనించింది. రాహుల్ ఇంట్లో పనిచేసే లక్ష్మి వయసు 40 దాటిపోయింది. చేతుల మీద పగుళ్ళు, కళ్ళల్లో అలసట, కానీ హృదయంలో ఒక అగ్ని. ఆ గదికి తలుపు దగ్గర ప్రతిరోజు ఊడ్చేటప్పుడు లోపల నుండి వినిపించే ఆ మౌనం ఆమెకు అసహజంగా అనిపించేది. ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, ఫోన్లో ప్రేమ మాటలు, కానీ ఆ తలుపు వెనుక మాత్రం నిశ్శబ్దం. అది సహజం కాదు అని ఆమెకు అర్థమైంది. ఒకరోజు రాహుల్ కోపంగా ఆమెతో మాట్లాడొద్దు, ఆమెకు మానసిక సమస్య ఉంది అని అన్నప్పుడు లక్ష్మి గుండెల్లో ఏదో గుచ్చుకుంది. ఎందుకంటే అదే మాటలు ఒకప్పుడు ఆమె గురించి కూడా వినిపించాయి. 20 ఏళ్ల క్రితం లక్ష్మి కూడా ఇలాగే ఒక ఇంట్లో బంధించబడ్డది. భర్త మద్యం తాగి కొట్టేవాడు, నువ్వే తప్పు అని ఆమెను నమ్మించేవాడు. ఒకరోజు ఆమె ఏడుస్తూ తన తల్లికి ఫోన్ చేయగా వాళ్ళు చెప్పింది ఒక్క మాట, ఆడవాళ్ళు భరించాలి అని చెప్పారు. ఆ మాట ఆమె జీవితాన్ని పగలగొట్టింది. కానీ సౌమ్య కళల్లో చూసిన భయం ఆమె గతాన్ని గుర్తు చేసింది. ఒకసారి తలుపు దగ్గర గ్లాస్ పెట్టి వెళ్ళేటప్పుడు లోపల సౌమ్య కూర్చొని గోడను చూస్తూ ఉండడం ఆమె గమనించింది. ఆ చూపు ఓడిపోయిన మనిషి చూపు కాదు, సహాయం కోసం అరిచే చూపు. ఆ రోజు నుంచి లక్ష్మి నిర్ణయం తీసుకుంది. ఒకరోజు రాహుల్ బయటకు వెళ్ళినప్పుడు ఆమె మెల్లగా తలుపు దగ్గరికి వచ్చింది. అమ్మా, నీకేమైనా కావాలా అని అడిగింది. మొదట సౌమ్య మాట్లాడలేదు, ఎందుకంటే భయం మాటలను గొంతులోనే చంపేస్తుంది. కానీ ఆ రోజు ఆమె మెల్లగా చెప్పింది, ఒక ఫోన్,
లేక ల్యాప్టాప్. నాకు ఇప్పుడు బయట ప్రపంచంతో అవసరం ఉంది అని చెప్పింది. లక్ష్మి 2 రోజుల తర్వాత తన కొడుకు వాడే చిన్న ల్యాప్టాప్ తెచ్చింది. ఇది పాతది కానీ పనిచేస్తుంది. జాగ్రత్తగా ఉంచమ్మా, ఎవరికి చెప్పకు అంది. ఇది బయటకు వచ్చేస్తే నా పని పోతుంది అని ఆమెకు తెలుసు. కానీ మరో ఆడ మనిషి జీవితాన్ని కాపాడడం పెద్దది అని అనుకుంది. తలుపు దగ్గర మెల్లగా చెప్పింది, అమ్మా, నేను కూడా ఇలాగే ఒకసారి మౌనంగా ఉండి నా జీవితాన్ని కోల్పోయాను. నువ్వలా కోల్పోవద్దు అని చెప్పింది. ఆ ఒక్క మాట సౌమ్యను కదిలించింది. ఆ రాత్రి సౌమ్య చేతులు వణికాయి. ల్యాప్టాప్ ఆన్ అయ్యే వరకు ఆమె గుండె గట్టిగా కొట్టుకుంటుంది. వైఫై పాస్వర్డ్ ఆమెకు తెలుసు. అది వాళ్ళ పెళ్లి తేదీ. వ్యంగ్యంగా అనిపించింది. లక్ష్మి కేవలం ల్యాప్టాప్ ఇవ్వలేదు, ఆమె ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె ప్రతిరోజు బయట హాల్లో ఏం జరుగుతుందో గమనించి ఎప్పుడు రాహుల్ బయటకు వెళ్తాడో చూసి సౌమ్యకు సిగ్నల్ ఇచ్చేది. ఒకసారి రాహుల్ అనుమానం వచ్చినప్పుడు లక్ష్మి ముందుకొచ్చి, గదిలో దుమ్ము ఎక్కువైందండి, అందుకే ఎక్కువ టైం పట్టింది అని అబద్ధం చెప్పి కాపాడింది. ఆమె మొదట ఏమీ చేయలేదు, కేవలం టైప్ చేసింది తన కథని. తనపై జరిగిన ప్రతి అవమానం, ప్రతి బెదిరింపు, ప్రతి మాట. తరువాత వీడియో రికార్డ్ ఆన్ చేసింది. తలుపు బయట నుంచి వినిపించే అతని మాటలు రికార్డ్ అయ్యాయి. ఆ అమ్మాయి నవ్వు రికార్డ్ అయింది. అతని "నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు" అన్న స్వరం కూడా రికార్డ్ అయింది. కొన్ని రోజులలో ఆమెకు కావలసిన సాక్ష్యాలన్నీ సిద్ధమయ్యాయి. ఒక ఉదయం అతను ఆ అమ్మాయితో కలిసి హాల్లో కూర్చొని నవ్వుతుండగా ఒక్కసారిగా అతని ఫోన్ బీప్ అయింది. తర్వాత ఇంకోది, తర్వాత ఇంకొకటి. అతని ఆఫీస్ గ్రూప్లో ఒక వీడియో షేర్ అయింది. కుటుంబ సభ్యుల గ్రూప్లో ఒక మెసేజ్, సోషల్ మీడియాలో ఒక పోస్ట్. సౌమ్య గది తలుపు తెరుచుకుంది. ఆమె బయటకొచ్చింది. చేతిలో ల్యాప్టాప్, కళ్ళల్లో భయం లేదు. నన్ను పిచ్చిదాన్ని అనుకున్నావు కదా, ఇప్పుడు వాళ్ళు ఎవరిని నమ్ముతారో చూద్దాం అని చెప్పింది. వీడియోలో అతని నిజమైన ముఖం ఉంది. అతని అవమానాలు, అతని అక్రమ సంబంధం, అతని బంధనం. ఆ అమ్మాయి ముఖం తెల్లబడ్డది. రాహుల్ కోపంతో అరవబోయాడు. కానీ అప్పటికే ఇంటి బయట జనాలు చేరుకున్నారు. అతని కుటుంబం, పొరుగువారు, ఆఫీస్ వాళ్ళు, ఎవ్వరికీ అతను ఒక హీరోలా కనిపించలేదు. అతను మోకాళ్ళపై పడిపోయి డిలీట్ చేయి అన్నాడు. సౌమ్య నిశ్శబ్దంగా చూసింది. క్లైమాక్స్ రోజు వీడియో వైరల్ అయిన తర్వాత జనాలు ఇంటి ముందు చేరినప్పుడు సౌమ్య బయటకు వస్తున్నప్పుడు లక్ష్మి పక్కనే నిలబడి ఉంది. ఆమె ముఖంలో భయం లేదు, గర్వం ఉంది. పోలీసులు అడిగినప్పుడు ఆమె చెప్పింది, అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసి పెట్టడం నేను నా కళ్ళతో చూశాను, నేను సాక్షిని అని చెప్పింది. ఆ ఒక్క మాట కేసుకు బలాన్నిచ్చింది. చివర్లో సౌమ్య బయటకు వెళ్ళేటప్పుడు లక్ష్మి వైపు చూసింది. లక్ష్మి మెల్లగా నవ్వింది. నన్ను గదిలో పెట్టిన రోజు నీకు ఈ అవమానం చిన్నగా అనిపించింది. కానీ నువ్వు చేసింది ఒక్క తప్పు కాదు, అది ఒక మనిషి జీవితాన్ని తాళం వేసి పెట్టిన నేరం. పోలీసులు వచ్చారు, కేసు నమోదైంది. అక్రమ నిర్బంధం, మానసిక హింస, వివాహేతర సంబంధం ఆధారంగా చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. ఆ అమ్మాయి అక్కడి నుంచి తల వంచుకొని వెళ్ళిపోయింది. ఆమెకు అర్థమైంది, ఒకరి కాపురం కూల్చి తన ఆనందం కట్టుకోవడం అంటే చివరికే తన పరువు కూడా పోతుంది అని. సౌమ్య చివరిసారి వెనక్కి చూసి చెప్పింది, అక్రమ సంబంధం ఒక రహస్య ఆనందం కాదు, అది ఒకరి జీవితాన్ని కాల్చేసే అగ్ని. ఆ అగ్నిలో చివరికి కాలిపోయేది ప్రేమ కాదు, మనుషులే. ఆమె బయటకు నడిచింది. ఆ తలుపు ఈసారి బయట నుంచి కాదు, ఆమె చేతితో మూసుకుంది. ఆమెకు ఇప్పుడు గది లేదు, ఆమెకు ఇప్పుడు భయం లేదు, ఆమెకు ఇప్పుడు స్వరం ఉంది. సౌమ్య ఆ ఇంటి గడప దాటే ముందు ఒక్క క్షణం ఆగింది. ఆమె వెనక్కి చూసింది. ఆ గది వైపు కాదు, ఆ సమాజం వైపు. నన్ను గదిలో పెట్టింది ఒక మనిషి మాత్రమే కాదు,
ఆడవాళ్ళు భరించాలి అని నేర్పిన మాటలు కూడా. ఆమె స్వరం గట్టిగా లేదు, కానీ స్పష్టంగా ఉంది. ఒక అమ్మాయి ఏడిస్తే సర్దుకుపో అంటారు, అడిగితే అనుమానం అంటారు, మౌనంగా ఉంటే పిచ్చిది అంటారు. కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? ఆమెను వినాలనే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? బయట నిలబడ్డ జనాల్లో నిశ్శబ్దం పడ్డది. ఎందుకంటే ప్రతి ఇంట్లో జరిగేది ఇదే కాబట్టి. భర్తకు గౌరవం కావాలి అంటారు, కానీ భార్యకు గౌరవం ఇవ్వాలని ఎవరు నేర్పుతారు? ఆమె చేతిలోని తాళాన్ని నేలపై వేసింది. మహిళలు బలహీనులు కాదు. వాళ్ళు మాట్లాడకపోతే అది వాళ్ళు భయపడుతున్నందుకు కాదు, వాళ్ళు ఇంటిని కాపాడుతున్నందుకు. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. కానీ ఇల్లు కాపాడడానికి తమని తాము కోల్పోవలసిన అవసరం లేనే లేదు. ఆ గది తలుపు మూసుకుపోయింది, కానీ ఈసారి ఒక సత్యం తెరుచుకుంది. మౌనం అనేది సంస్కారం కాదు, అది అన్యాయం బ్రతకడానికి ఇచ్చే అనుమతి లాంటిది. అందుకే ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ మౌనం వహించడం అంటే మనం ఆ అన్యాయాన్ని ప్రోత్సహించడం లాంటిదే. మానసిక హింస కూడా హింసే అని మీరు నమ్మితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకొక మహిళ మౌనం విరగడానికి ఈ కథ చేరాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఇలాంటి సామాజిక కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.